దేవుడే అనుమతి ఇచ్చాడు గనక మిద్యానీయులు ఇశ్రాయేలును అటాక్ చేశారు. ఇది విషయాన్ని మీరు గమనించాలి మీ లైఫ్లో. దేవుడు అనుమతిస్తే తప్ప ఏదైనా మిమ్మలను అటాక్ చేయదు. అటాక్ చేస్తుంది, దాడి చేస్తుంది మీ మీద. అనారోగ్యము, ఆర్థిక సమస్యలు, ఇంకా వేరే వేరే ఏవైనా ఉన్నా మిమ్మల్ని దాడి చేస్తుందంటే దేవుడు వాటిని అనుమతించాడు. మీ వ్యాపారంలో నష్టం, ఉద్యోగంలో అపజయం, చేయవలసినది చేయలేకపోవడం, కోరుకున్నది పొందలేకపోవడం, ఈ విషయాలన్నీ కూడా దేవుడు అనుమతిస్తేనే అవన్నీ బ్రేక్అవుట్ అవుతా ఉంటాయి పనులన్నీ. ఇది గమనించాలి మీరు ఎప్పుడు కానీ. ఇప్పుడు ఎందుకు వచ్చిందంట కష్టం? కష్టం ఎందుకు వచ్చిందంటారు మీరు ఆలోచించండి. నేను మాట్లాడితే మీకు ఏమనిపిస్తుంది, పాస్టర్ గారు అట్లా చెప్తాడు అనుకుంటారు. దేని వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళకు నివాసపురం ఎందుకు దొరకకపోయింది? అరణ్యంలో ఎందుకు తిరుగులాడుతున్నారు? ఆకలి తప్పులు చేత ఎందుకు వారి ప్రాణం వారిలో సొమసిల్లిపోయింది? తింటలేరా? తింటున్నాం కదా, ఏమ్మా? దేవుడు ఇదే చూస్తాడు మనలో. నీకున్న కష్టము, నీకున్న అవసరత, నీకున్న ఇంట్రెస్టు, నీకున్న భయంలో నువ్వు ఎలా స్పందిస్తున్నావు దేవుని దగ్గర? అందుకే దేవుడు ఒక కష్టాన్ని అనుమతిస్తాడు మన జీవితంలో, ఒక బాధను అనుమతిస్తాడు, ఒక దుఃఖాన్ని అనుమతిస్తాడు. ఎంత కష్టమవుతుంది అంటే చాలా కష్టమవుతుంది అంటది. మనం దాన్ని ఏమంటాం? ఆ కష్టాన్ని క్యాజువల్, దానికి ఒక మంచి పేరు పెట్టినాం ఇంగ్లీష్లో, మళ్ళీ తెలుగులో కూడా కాదు. క్యాజువల్గా ఇట్లా సంభవిస్తుంది అని. క్యాజువల్గా ఏది రాదు, దేవుడి అనుమతి. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఈ మిద్యానులు ఎట్లా చిన్నట మిడతల దండులాగా వచ్చి అటాక్ చేసిన వాళ్ళని, ఆక్రమించుకున్నారు వాళ్ళని. వాళ్ళది ఒక ఎద్దు ఉంచలేదు, ఒక గొర్రె నుంచలేదు, ఒక గాడిద నుంచలేదు, లెక్కలేనంత ఉన్నాయట వాళ్ళకి. అంతకు తీసుకెళ్ళిపోయారు, నాశనం చేశారు. అలా జీవితంలో కోలుకోలేని స్థితి చేసేసారు. మనకు తెలుసు మిద్యానుల చేతికి వారిని, వాళ్ళకు తెలియదు. ఇప్పుడు మీకు లాగా మిమ్మల్ని దేనికో దానికి అప్పచెప్పి దేవుడు గమనిస్తలేరు. ఏదో ఒక ప్రాబ్లంకి అప్పచెప్పింది దేవుడు. మీ అనుభవం రావాలి, మీరు అనుభవంలో తెలుసుకోవాలి దేవుని గురించి, ఆలోచించాలి మనం. కనుక దేవుని వాక్యం రాయబడ్డది, తన పొరపాటును గ్రహించగలవాడు ఎవడు? చెక్ చేసుకోవాలి ఎవడు? ఆయన నిజంగా ఉత్తుత్తగా అయితే కనబడలేం, ఆయన సన్నిధిలో గడిపేవాడే. నిజంగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా 145 కీర్తన రాయబడి, సమీపంగా నిజంగా మొరపెట్టు వారికి. 18 వాక్యం, తనకు మొరపెట్టు వారందరికీ అని చెప్పి తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ అని రాయబడ్డది. మళ్ళీ చూడండి దేవుడి ఆత్మ ఎట్లా రాసిందో కదా. మామూలుగా తనకు మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడంటే ఎంత ఘోరమైంది ఇప్పుడు ఈ పరిస్థితి. ఈ రోజున నిజముగా మొరపెట్టు వారందరికీ అని రాయబడ్డది. మనం అంటే దీన్ని బట్టి చూస్తే మనం నిజంగా మొరపెడుతున్నామా, ఉత్తుగా మొరపెడుతున్నామా? మనం చెక్ చేసుకోవాలి.